2024 ఎన్నికల్లో అక్రమాలు జరిగాయి, ఓట్ల చోరీ జరిగింది, బీజేపీ అందువల్లే గెలిచింది, ఓట్ల చోరీకి ఎన్నికల సంఘం సహకరించిందని రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నటువంటి తరుణంలో సుప్రీంకోర్టులో ఆసక్తికర తీర్పు వచ్చింది. అదేంటంటే 2022 నవంబర్లో హర్యానాలో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఆ పంచాయతీ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లకు బదులుగా ఈవీఎం మిషన్లను వాడారు. అయితే ఆ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థి తన ఓటమిని అంగీకరించలేదు. తాను గెలిచినప్పటికీ ఓడిపోయారని ప్రకటించారని, ఈవీఎంల మిషన్లపై అనుమానాలు ఉన్నాయంటూ కోర్టులకు వెళ్లారు. అయినప్పటికీ ఏ కోర్టులోనూ అతనికి న్యాయం జరగలేదు. ఇక ఏ కోర్టుకు వెళ్ళినా ఉపయోగం లేదని భావించి అతను సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఆ ఈవీఎం మిషన్లు తెప్పించి సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ ఆధ్వర్యంలో వీడియో షూట్ చేస్తూ ఆ ఓట్లను లెక్కించడం జరిగింది. ఈవీఎం మిషన్లో ఉన్నటువంటి ఓట్లను ఇద్దరు అభ్యర్థుల సమక్షంలో ఆ ఓట్లను లెక్కించినప్పుడు ఎవరైతే కోర్టును ఆశ్రయించారో ఓడినటువంటి అభ్యర్థి, ఆ అభ్యర్థి గెలిచారు, గెలిచినటువంటి అభ్యర్థి ఓడిపోయారు. సుప్రీంకోర్టు స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చింది. ఇందుకు సంబంధించి తాము ఇచ్చినటువంటి తీర్పు ఫైనల్ అని సుప్రీంకోర్టు చెప్పినటువంటి సందర్భంలో ఈవీఎం మిషన్లపై అనుమానాలు దేశవ్యాప్తంగా మరింత తీవ్రమవుతున్నాయి. రాహుల్ గాంధీ ఇప్పటికే ఆరోపించినటువంటి నేపథ్యంలో అనేక రాజకీయ పార్టీలు కూడా ఈవీఎంల పనితీరు పైన, ఎన్నికల వ్యవస్థ పైన అనుమానాలు వ్యక్తం చేసినటువంటి సందర్భంలో సుప్రీంకోర్టు వేదికగా జరిగినటువంటి ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నట్టు, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికలకు సంబంధించిన ఈవీఎం మిషన్లను కూడా సుప్రీంకోర్టు లెక్కించాలి, వాస్తవాలను బయటికి తీసుకురావాలని చాలా మంది మాట్లాడుతున్నారు. అయితే సుప్రీంకోర్టుకు వెళ్ళడానికి మాత్రం రాహుల్ గాంధీ ఇష్టపడటం లేదని ఇటీవల ఆయన వ్యాఖ్యలను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఓట్ల చోరీకి సంబంధించి కోర్టుకు వెళ్ళబోతున్నారా, విచారణ కోరబోతున్నారా అని విలేకరులు ప్రశ్నించినప్పుడు రాహుల్ గాంధీ కోర్టుకు వెళ్లే ప్రసక్తి లేదు, విచారణకు కోరే ప్రసక్తి లేదు, ప్రజల్లోనే తేల్చుకుంటాను ఈ అంశం పైన మాట్లాడినటువంటి సందర్భంలో కోర్టుకు వెళ్లే పరిస్థితి లేనప్పుడు ఈ అంశానికి సంబంధించి కోర్టులో ఎలాంటి విచారణ జరిగే అవకాశం కూడా లేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ రాహుల్ గాంధీ కనుక, లేదంటే మరేదైనా పార్టీ కనుక తమకున్నటువంటి అనుమానాల నేపథ్యంలో సుప్రీంకోర్టుకు వెళ్తే, సుప్రీంకోర్టు కనుక ఈవీఎం మిషన్లను తెప్పించి వాటిని పరిశీలించి ఎన్నికల్లో ఏం జరిగిందనే విషయాన్ని బయట పెడితే మాత్రం రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నటువంటి అంశం నిజమా కాదా, లేదంటే ఇదంతా ఉత్తుత్తి ఆరోపణల, నిజమైన ఆరోపణల అన్న అంశాలు కూడా బయటపడతాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ఇక్కడ కీలకమైనటువంటి విషయాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. సుప్రీంకోర్టు ఒక పంచాయతీకి సంబంధించిన ఎన్నిక కాబట్టి తెప్పించింది, సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ సమక్షంలో ఓట్లను లెక్కించింది, వీడియోగ్రఫీ చేయించింది. కానీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈవీఎం మిషన్లపై అనుమానం ఉన్నప్పుడు ఈవీఎం మిషన్లన్నీ తిరిగి చెక్ చేయాలంటే ఇబ్బందికరం కదా, సాధ్యమవుతుందా, సాధ్యమయ్యే పనే అని కూడా రాజకీయ విశ్లేషకులు కొంతమంది ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ విషయానికి సంబంధించి సుప్రీంకోర్టు నిగ్గు తేల్చాలనుకుంటే ర్యాండమ్ గా కొన్ని మిషన్స్ ఎంపిక చేసి వాటిలో ఉన్నటువంటి ఓట్లను లెక్కించి జరుగుతున్నటువంటి వ్యవహారాలపైన, వస్తున్నటువంటి ఆరోపణలపైన, అనుమానాలపైన నివృత్తి చేసే ప్రయత్నం చేయవచ్చు అనే వాదన కూడా వినిపిస్తుంది. వాస్తవంగా ఎన్నికల కమిషన్ ఇదంతా చేయాలి. ఎవరైతే ఆరోపిస్తున్నారో వారి ఆరోపణలకు ధీటుగా సమాధానం చెప్తూ వారి అనుమానాలు నివృత్తి చేస్తూ వాస్తవాలను బయట పెట్టాల్సింది ఎన్నికల కమిషన్. కానీ ఎన్నికల కమిషన్ ఆ పని చేసే పరిస్థితి లేదు కాబట్టి సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలి, సుమోటోగా తీసుకొని ఈ అంశాన్ని, ఎన్నికల్లో జరిగినటువంటి అక్రమాలపైన, వ్యవహారాలపైన విచారణ జరపాలి, వాస్తవాలను నిగ్గు తేల్చాలి, ప్రజలకు వాస్తవాలు చెప్పాలి. అప్పుడే ఎన్నికల వ్యవస్థ పైన ప్రజలకు నమ్మకం కలుగుతుందని సామాజికవేత్తలు కోరుతున్నటువంటి సందర్భం. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్ కి కాల్ చేయండి.